దేవుని దృష్టితో చూడాలి మనిషిని. అన్నదమ్ములు తిట్టారనో, అన్నదమ్ములు వెనక్కి తీశారనో, అన్నదమ్ములే ఫాలో అవ్వట్లేదనో, తోబుట్టినటువంటి వారి వెనకాల లేరనో, ఇది కాదు చూడటానికి, వెంబడించడానికి చూసేది. విశ్వాసం కలిగిన వాడా కాదా, భక్తిపరుడా కాదా, దైవ నియమాల్లో ఎరిగిన వాడా కాదా. కాబట్టి భక్తిహీనులతో జతకట్టమాకండి. నోవాహు జతకట్ల భక్తిహీనులతో. వెంబడించకపోండి, అనుసరించకపోండి. దేవుని నీతి ఏదైతే ఉందో దాన్ని జరిగించడానికి ఇష్టపడేటువంటి ప్రజలు ఉండాలా. ఎప్పుడే రోమీయులకు రాసిన పత్రిక 9:1 కాబట్టి మీతో తెలియజేసినటువంటి ఒక సంగతి, దేవుని పనివాడి వెనకాల వారి కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరు ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా ఇది మాత్రం బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. మనల్ని ఎవడన్నా తొలపొచ్చేలాగా వాళ్ళ వెనకాల వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు. ఎవరు వెనకాల ఉన్నారు? నోవాహు వెనకాల అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఉన్నారా? దావీదు అన్నదమ్ముల నుంచి సపోర్ట్ ఉందా? ప్రభువైన యేసుకి అన్నదమ్ముల నుంచి సపోర్ట్ ఉందా? అపోస్తలుడైనటువంటి పౌలుకి తన రక్త సంబంధులు సైతం చెప్పుకో ఏదో ఒకటి చెప్పుకున్నావు కానీ అనే టైపులో వెనక్కి తీసినటువంటి మనుషులు ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 9:1 అపోస్తలుడైన పౌలు వెనకాల తన రక్త సంబంధికులు ఉన్నారా? ఇది ప్రశ్న. నాకు బహు దుఃఖమును, నా హృదయంలో మానని వేదన కలదు. దేనికో? ఆయనకు దుఃఖం ఎందుకు, మానని వేదన ఎందుకు? రక్త సంబంధి కాబట్టి. రక్త సంబంధం కలిగిన వారు క్రీస్తులో లేరు కాబట్టి వారి గురించిన బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది. వారు దేవుని వైపు తిరగాలనేటువంటి తాపత్రయం ఉంటుంది. ఒకవేళ అప్పటికి వారు తిరగకపోతే, కఠినపరుచుకుంటే ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? క్రీస్తులో నేను నిజమే మాట్లాడుతున్నాను, అబద్ధం ఆడట్లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షికి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాను. సాధ్యమైన ఎడల దేహ సంబంధమైన నా రక్త సంబంధులు, నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుంచి వేరే. ఏందండి అసలు ఆ మనిషి క్రీస్తు నుంచి వేరైపోయి శాపగ్రస్తులు అవ్వాలనుకుంటున్నాడు అంటే ఎందుకు? తన రక్త సంబంధులకు గనక రక్షించబడి వారికి నిత్య జీవం పొందే అవకాశం, నేను నశిస్తే, నేను పాడైతే, నేను శాపాన్ని పొందితే వారు దీవెని పొందుతారు అనుకుంటే ఐ యామ్ రెడీ. ఈ మాటలు చెప్తున్నాడంటే తన వెనకాల తన సంబంధులు ఉన్నారా లేరా? రక్త సంబంధులు ఉన్నారా? రక్త సంబంధులు ఉన్నారు. ఆయన వెనకాల ఉన్నారా? క్రీస్తులో ఉన్నారా? ఏంటి పౌలు ఎలాంటోడు? ఎన్ని స్థానిక సంఘాలకు పత్రికలు రాశాడు, ఎంతమందిని ఇన్స్పైర్ చేశాడు, నేటికి ఎంతమంది గురిపెట్టుకుని బ్రతుకుతున్నారు పౌలు జీవితాన్ని చూసి. అలాంటి వాడు వెనకాలే రక్త సంబంధులు లేరంట. బాధ, తీరని వేదన ఉంది. ఎందుకు? రక్త సంబంధాన్ని బట్టి మనుషులు దేవుళ్ళు లేరు, క్రీస్తులో లేరు. ఇప్పుడు పౌలు మీద మనం కూడా ఏం క్లెయిమ్ చేయాలి? ఆపు పౌలా, మంచి బోధలు చేస్తున్నావులే, కానీ నీ వెనకాల ఉన్న నీ అన్నదమ్ములు కానీ, నీ తోబుట్టులు కానీ, నీ వంశం వారు కానీ, నీ గోత్రం వాడు కానీ ఒక్కడంటే ఒక్కడిని చూపి వెనకాల. ఇదే కదండి మనం అడగాల్సింది. నిజంగా పౌలు కనపడితే అడిగేవాళ్ళమే మన ఎలాంటి వాళ్ళం తెలుసా? నిజంగా కనుక పౌలు కనపడితే ఆపు, నీ బోధ అంతా బాగానే ఉంది, పత్రికలు అంటున్నావు, అసలు నీ వెనకాల ఎంతమంది ఉన్నారు చూపి మీ వాళ్ళు. ఇదే కదా మనకు కావాల్సింది, ఇదే కదా మనం అడిగేది, ఇదే కదా మనం చూసేది. గ్రంథం ఏం నేర్పిస్తుంది మనకి? దేన్ని చూడమంటుంది? ఒక వ్యక్తి వెనకాల కుటుంబాన్ని చూడమంటుందా, లేకపోతే వ్యక్తి యొక్క విశ్వాసాన్ని చూడమంటుందా? నోవాహు జతకట్ల భక్తిహీనులుగా బ్రతుకుతున్నారు. కుటుంబం పోతే పోయారు, నేను మాత్రం మీతో పాటు ఉండిపోను, నేను వెళ్ళాల్సిన స్థలానికి వెళ్తా. ఓడలోనికి ప్రవేశించేశాడు. రాకపోని అది వాళ్ళ ఇష్టం. ప్రభువైన యేసు అన్నదమ్ములు నమ్మకపోని, అపోస్తలుడైన పౌలు యొక్క రక్త సంబంధులు వారు వినకపోని. అపోస్తలుడైన పౌలును కొట్టింది ఎవరో తెలుసా? చచ్చాడని వదిలేశారు. ఒక రోజుని కొట్టి చచ్చాడని వదిలేశారు. ఊరు బయటకు ఈడ్చుకుంటూ పోయారు. అన్ని జనులు ఎవడు కొట్టింది ఎవడు? యోధా జాతే కొట్టింది. అరే మీ బ్యాచ్ అని వెనకాల లేదు, ఇప్పుడు ఏంటి మేము అని అంటారా? అందువల్ల జత కట్టకూడనటువంటి ప్రజలు ఉంటారు. వదిలేసాడు జనాన్ని. మీరు నమ్మకపోతే నేను అన్ని జనుల దగ్గరకు పోతాను అన్నాడు, అంతే.
యూదులుగా మీ దగ్గరికే రావాలి, యూదులుగా మీరే నమ్మాలి. కానీ మీరు నమ్మకపోతే నేను ఎక్కడికి వెళ్ళాలి? ప్రభువైన యేసు కూడా చెప్పిన మాట ఏంది? మొదట మీ దగ్గరికే రావాలి, యూదులైనటువంటి మీ దగ్గరికే రావాలి. మీరు అంగీకరించకపోతే అన్ని జనులకు మార్గం పడిద్ది, బయటోడికి మార్గం పడిద్ది. దేవుని వాక్యం మొదట మీ దగ్గరికి రావాలనేది ఒక నియమమే, మంచిదే. కానీ మీరు వినకపోతే ఎలాగా? బయటికి వెళ్ళిపోద్దు వార్త.